ఎప్పుడూ నిండుకుండలా కనిపించే కృష్ణమ్మ ఒక్కసారిగా అడుగంటింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర బయటపడిన ఇసుక దిబ్బలే నీటి ఎద్దడిని సూచిస్తున్నాయి. ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి నీటి మట్టం పడిపోవడంతో కాలువలకు నీరు వదలలేని స్థితి ఏర్పడింది. ఏప్రిల్లోనే ఇలా ఉంటే మేలో పరిస్థితి ఏంటని అధికారులు ఆందోళన చెందుతున్నారు. తాగు, సాగునీటిని విపత్కర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతితో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రజల తాగు, సాగునీటి అవసరాన్ని తీర్చేది ప్రకాశం బ్యారేజ్. అయితే బ్యారేజ్ దగ్గర కృష్ణానది నీటి మట్టం గతంలో ఎన్నడూ లేని విధంగా కనిష్ట స్థాయికి చేరుకుంది. పట్టిసీమ ద్వారా కృష్ణానదిలోకి వచ్చే గోదావరి జలాలు కూడా నిలిచిపోయాయి. ఫలితంగా బ్యారేజ్ లో ఇసుక తిన్నలు బయటపడుతున్నాయి. బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు దుర్గాఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కూడా నీరు లేని పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం బ్యారేజ్ ద్వారా కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో 13.8 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. బ్యారేజీకి ఎడమవైపున ఉన్న కృష్ణా తూర్పు ప్రధాన కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పంటల సాగు, ప్రజల తాగునీటి అవసరాలకు బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఆయా ప్రాంత ప్రజలు, రైతులు ఈ నీటిపై ఆధారపడే పంటలు సాగు చేసుకుంటూ తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. ప్రస్తుతం బ్యారేజ్లో నీటి మట్టం కనిష్ట స్థాయికి పడిపోయి ప్రమాద గంటికలు మోగిస్తుండటంతో కాలువల ద్వారా నీటిని విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు తమ పంటల్ని కాపాడుకునేందుకు బోర్లపై ఆధారపడుతూ నానా కష్టాలు పడుతున్నారు. ప్రజలు కూడా తాగునీటి అవసరాలకు బోర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు కూడా అధపాతాళంలోకి వెళ్లిపోయాయి. గతేడాది ఖరీఫ్ ప్రారంభంలో అంటే జూన్ నెలలో వర్షాలు బాగానే కురిశాయి. ఆ తర్వాత నుంచి వర్షాల జాడే లేదు. సాధారణ వర్షపాతం 996.7 మిల్లీమీటర్లు కాగా ఈ ఏడాది 800.5 మిల్లీమీటర్లు మాత్రమే కురిసినట్లు జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులకి తోడు రోజురోజుకి ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో భూగర్భ జలాలు ఆందోళన కలిగించే విధంగా పడిపోతున్నాయి. గతేడాది ఏప్రిల్లో కృష్ణా జిల్లాలో భూగర్భ జలాలు 12.25 మీటర్లుండగా ప్రస్తుతం భూగర్భ జలమట్టం 11 మీటర్లకు పడిపోయింది. దీంతో జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో ఎన్ని బోర్లు వేస్తున్నా నీరు పడకపోవడంతో ఆయా ప్రాంతాల రైతులు, ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర గరిష్ట నీటి మట్టం 12 అడుగులు. గతేడాది ఇదే సమయానికి 11.6 అడుగులు ఉంది. ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు నీటి మట్టం 6.2 అడుగులకు పడిపోయింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కృష్ణానదిలో నీటి మట్టం 5.4 అడుగుల మేర తగ్గింది. ఎండ తీవ్రతకు రోజుకు 1 సెంటీమీటర్ చొప్పున నదిలో నీరు ఆవిరైపోతోంది. నగరంలో ఈ నీటిని సరఫరా చేయడం కారణంగా కృష్ణానదిలో నీటి మట్టం నానాటికి తగ్గిపోతోంది. ఏప్రిల్లోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మే, జూన్లలో ఎలా ఉంటుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయం కోసం కసరత్తు ప్రారంభించారు. సాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం నీటిని తీసుకునేందుకు కృష్ణా ట్రిబ్యునల్ బోర్డుకు త్వరలో లేఖ రాయాలని అధికారులు నిర్ణయించారు. అదేవిధంగా గోదావరిలో లభ్యమయ్యే నీటిని ఏ మేరకు పట్టిసీమ ద్వారా తాగునీటి అవసరాలకు ఉపయోగించాలన్న దానిపై కూడా దృష్టి సారించారు.